ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపడము ఈ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నాయకుల తరం కాదు. ఒకరోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న కన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. ప్రతి ఎకరాకి నీళ్లివ్వాలి అన్న రాజన్న కల నిజమవుతుంది. ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కల నెరవేరుతుంది. మన రాష్ట్రంలో అసలు గుడిసనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కల జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి రైతు తను పండించిన పంటలకు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలకి వారి బిడ్డలు చదివించుకోవడం కోసము 2 బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు నేరుగా అమ్మకంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు నేరుగా అమ్మకంట్లోనే పడుతుంది. మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. ఆ సువర్ణ యుగము మళ్ళీ వస్తుంది. దానికి మీ ఓటే నాంది పలకాలి. స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకొన్ని నెలల్లో జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. రాబోయే ప్రతి ఎన్నికల్లో ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. దాన్ని వృధా పోనివ్వకండి. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను మీరు గెలిపించిన రోజున రాజన్న రాజ్యము మళ్లీ సాధ్యమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషని మీరు నమ్ముతున్నారని చాటి చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. పేదల ఆకలి కడుపుల సాక్షిగా భగభగ మండే గుండెల సాక్షిగా పేదల ఆకలి కడుపుల సాక్షిగా ఎండిన బీడుల రైతులు చావలు ఉండవురా. బిగిసిన పేదల బిడికిలి సాక్షిగా వెలుగులు లేని బ్రతుకులు సాక్షిగా మన కన్నీళ్లను తుడిచే నాయకుడదిగోరా. ముత్యానికి మసిపోయాలంటూ ముష్కర మూకలు చేసిన యత్నం, దేవుడి రూపం తుడి చేయాలని పన్నిన పథకం.